హలో అందరికీ, ఎట్లున్నారు? నేనైతే మస్తుగా ఉన్నా. మేమైతే ఇక భద్రాచలం పోదామని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మా ట్రైన్ ఏమో 11:30కి ఉండాల్సింది, లేట్ అయింది. 4:30కి అని చూపిస్తుంది. ఇక చూద్దాం ఏమవుతుందో. అయింది ఆల్రెడీ, అక్కడ ట్రైన్ లేట్ అయింది. స్టార్ట్ అవ్వడమే 4:45కి స్టార్ట్ అయింది. మా దగ్గర కొద్దిగా అన్నీ లేట్ అయింది. అక్కడి నుంచి దిగేలోపు 9:30 అయింది. 9:30 నుంచి ఇంటికి ఆటో మాట్లాడుకొని వచ్చేలో 11 అయింది. ఇంక ఎండలు అయితే బాబోయ్. అక్కడ మన హైదరాబాద్లో క్లైమేట్ కొంచెమన్నా క్లౌడీగా ఉంది, మంచిగా ఉంది. కానీ ఇక్కడైతే మామూలుగా ఎండలేదు. ఇక సరే అని చెప్పేసి కొంచెం చెట్ల కింద కూర్చుంటా, ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం ఎంజాయ్ చేసుకుంటా కూర్చున్నాము. ఇప్పుడు బోర్ కొడుతుంది కదా, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి క్రికెట్ ఆడబోతున్నాం. ఇంకా తినేసి గేమ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఎండ తగ్గిపోయింది, కొంచెం మబ్బు వచ్చేసింది, వర్షం పడుతుందేమో. కొంచెం కూల్గా కూడా ఉంది. చూడండి ఎంత గ్రీన్ మొత్తం గ్రీనరీ. గేమ్ అయితే స్టార్ట్ చేసేసాం. మీరు అనుకున్నట్టు మేమేం ప్రో ప్లేయర్స్ కాదు, జస్ట్ గల్లీ క్రికెట్ మాత్రమే. గల్లీ ప్లేయర్సే మేము. ఏదో టైంపాస్కి ఆడుతున్నాం. అట్లాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. ఇగోలా ఈ రోడ్డు మీద ఇప్పుడు మనం ఆడేది క్రికెట్. నేను బాల్ వేసుడు, ఆడగొట్టుడు నడుస్తూనే ఉంది ఇట్లా. ఇక నా టర్న్ అయితే వచ్చేసింది. ఇక నేను ఎటు కొట్టినా అది చెట్లకి పోతుంది రోడ్డు మీద. ఇక నాది అయిపోయిందో లేదో. ఇక మా తమ్ముడు వచ్చిండు, వీడైతే ఇక క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నట్టే ఫీల్ అయిపోయి కొడుతూనే ఉన్నాడు. అదేమో ఇక దొరకలేదు ఆ బాల్ అలా. ఈ 6th అయితే క్రికెట్ ఎండ్ చేసినాం మేమైతే. ఇక ఇదైతే లేటు అనమాట. ఇక మేము చర్చికి వెళ్ళినాం. మా అత్త వాళ్ళు మొక్కుకున్నారు మాకు అన్నయ్య కోసం అన్నదానం చేస్తామని. ఇక మేమైతే చర్చికి వెళ్ళినాం. ఇక వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసినాం పాటలలో వాటిలల్లో. ఇక పాటలు పాడుడు అయిపోయాక కొంచెం సేపు ప్రేయర్ అయితే చేసినాం. ప్రేయర్ చేసి ఇక ఫుడ్ తిని ఇక ఆటోలు అయితే స్టార్ట్ అయిపోయినాం. మా పిల్ల బచ్చల గ్యాంగ్ మొత్తం ఒక ఆటోలు అయితే నూకిరు మా వాళ్ళు అయితే. ఇక మేమైతే కిన్నర్స్ అని డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బయట ఎంట్రీ టికెట్ ఉంది 30 రూపీస్. మేము ఎంటర్ అయ్యాం అనుకున్నాం, కానీ ఇక అలా వెనకాల ఆటో రాలేదని చెప్పేసి ఆగేసాం. ఇమ్మో ఈడైతే కోతులు అయితే ఘోరంగా ఉన్నాయి రా బాబోయ్. ఇంకా వాళ్ళైతే మెల్లగా వచ్చిరమ్మా. ఇక మేము ఎంటర్ అయినామో లేదో మొత్తం చిన్నపిల్లలు ఆడుకునే ఇవన్నీ కనిపించినాయి. నాకైతే నా స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చినాయి. ఉల్లా ఇక ఉయ్యాలైతే నేను మా నాయనమ్మ పోటీ పడి మరి ఊగినాం. చూడరు ఎట్లా ఊగుతున్నామా, నేను మా నాయనమ్మ నువ్వా నేను అన్నట్టే ఊగుతున్నాం మేమైతే. ఇక జర్రసేపు అట్లా ఆడుకొని ముంగటికి పోతే ఈడైతే అన్ని డీర్లు అయితే ఉన్నాయి. పాపం మీద అయితే ఘోరంగా ఫీల్ అవుతుంది. ఊర్లా ఫోటో తీస్తుంటే కూతడ్డం వచ్చిందని చెప్పి అలిగేసింది. ఇక చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అన్నీ గుర్తుకొచ్చినాయి ఊళ్ళో ప్లేగ్రౌండ్లో. ఇక కొంచెం సేపు అవన్నీ ఆడేసి ఇక ముంగటికి వెళ్తే ఇక్కడ ఒక బోట్ అవుతుంది. ఇక ఎక్కేసినాం. ఆగుతామా మనం బోట్ చూస్తే? ఎక్కి అయితే కూర్చున్నాం, కానీ ఇంకా జనాలు రాలేదని చెప్పేసి ఆపేసిర్రు. ఇక తరుణ్ హనీ ఇక్కడ పోయిన స్నాపే. మా తమ్ముడు అన్న మాటకి నా గుండె అయితే కొంచెం సేపు అయితే ఆగిపోయింది. ఉల్లా మినీ హార్ట్ అటాకే వచ్చేసింది, ఏడబడిపోతుంది అని. ఇంతకు నేనైతే అలా చిన్న ఫిష్లు కనిపిస్తే వీడియోలు తీస్తున్నా. ఈడ వ్యూ అయితే అబ్బా ఎంత బాగుందంటే కొంచెం సేపు నేనైతే వేరే కంట్రీకి పోయినా అనుకున్నా. అంత బాగుంది ఆ గ్రీనరీ కానీ, ఆ చెట్లు మధ్యలో ఆ కొండలు. అబ్బా నేనే కాదు మీరు చూసినాక అట్లనే అనుకుంటారు. కావాలంటే ఒకసారి చూసుకోర్రి ఎంత బాగుందో.
ఇంకా ఆడ కనిపిస్తుంది చూసారా, అదే కిన్నెరసాని డ్యామ్. ఇక నెక్స్ట్ మనం అక్కడికే పోబోతున్నాము, అప్పుడు అక్కడ చూపిస్తా. కానీ ఇప్పుడైతే ఈ వ్యూ అయితే చూసేలా ఎంజాయ్ చేయర్రి నాతో పాటు మీరు కూడా. అక్కడ చూసిరా ఏం కనిపిస్తుందా? ఇక్కడ ఉన్న ఎండలకి మేము తిరిగే తిరుగుడికి మా మోకాలు అయితే ఆడిపోయినాయి, మొత్తం ట్యాన్ అయిపోయింది. చూసిర్రా సన్ ఎంతగానో మెరుస్తున్నాడో, దాంతోపాటు నీళ్ళు కూడా మొత్తం చెమకాయిస్తున్నాయి ఆ ఎండకి. ఇక ఇది అయిపోయిందో లేదో మేమైతే ఇందాక చూపించిన డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడైతే వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ వర్షాకాలంలో అయితే ఘోరంగా ఉంటాయంట, వ్యూ కూడా క్రేజీగా ఉంటుందంట. ఇక మేము వెళ్ళి కొంచెం సేపు ఫోటోలు దిగి చేసేలోపే వర్షం వచ్చేసింది, మొత్తం మబ్బు అయిపోయింది, ఉరుములు మెరుపులు అన్నీ వస్తున్నాయి. ఇక పక్కనే మెరుపులు ఉరుములు పడుతున్నాయి అని చెప్పేసి ఇక గబ్బా ఉరుక్కుంటే ఇంటికి అయితే వెళ్ళిపోయినాం ఇక ఈ రోజుకి. ఇదైతే డే 3 ఉల్లా. ఇక్కడైతే మేము పొద్దున్నే గుడికి అయితే వచ్చేసినాం. ఏ గుడి అనుకుంటున్నారా? పెద్దమ్మ గుడి అంట. నాకైతే ఈ గుడి గురించి ఏం తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళు అయితే చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ దేవుడు అని అయితే అంటున్నారు. ఈ లోపలికి పోయి మొక్కుకొని అమ్మవారిని గట్టిగా కోరికలన్నీ కోరుకొని అయితే వచ్చేసినాం బయటికి. ఇక ఫోటోలు కొన్ని వీడియోలు కొన్ని తీసుకుంటూ కూర్చున్నాం. పక్కనే చిన్న గుళ్ళల్లో సరస్వతి అమ్మవారు ఇంకా అన్నపూర్ణ అమ్మవారు ఉన్నాయి. ఇక అలా కూడా మొక్కుకొని అయితే వచ్చేసినాం బయటికి మేము. ఇక మా వాళ్ళు అయితే బయట గుడి బయట ఫ్యాషన్ షోని స్టార్ట్ చేసిర్రు. ఇక మీరైనా చేసేది నేనేమైనా తక్కువనా అని చెప్పేసి మా నాన్నమ్మ కూడా స్టార్ట్ చేసింది. ఇక పొద్దంతా తిరిగి మా వాళ్ళు అయితే ఎట్లనో ఉంది. ఇక సరేలే ఇక స్నానం చేద్దామని చెప్పేసి మా అత్త వాళ్ళు ఊరి చివరున్న కిన్నెరసాని ఏరు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక అంతా నడుచుకుంటూ పోతున్నాం. సన్సెట్ చూసారా ఎట్లుందో? నాకైతే మస్తుగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయర్రి. ఇక మేమైతే వచ్చేసాం. నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి, కానీ ఎంజాయ్ మాత్రం ఘోరంగా చేసాం. స్నానం చేసి బయటికి రాగానే మబ్బులు అయితే ఘోరంగా పట్టినాయి, వర్షం అయితే ఘోరంగా పడ్డది. ఇదైతే డే 4లా మేమైతే పొద్దున్నే లేచి భద్రాచలంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎప్పుడో చిన్నప్పుడు 10 years బ్యాక్ అయితే చూసిన. ఇక నడుచుకుంటూ లోపలికి వెళ్ళినాం. ఇక్కడైతే ఫోన్లు అయితే ఎలా లేవంట. ఇక ఆడ పెట్టేసి దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసినాం మేమైతే. ఇక బయటికి వచ్చి దారిలో మాకు ఇంకో టెంపుల్ అయితే కనిపించింది. కొత్తగా కడుతున్నారంట ఈ టెంపుల్, కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ కాలేదు, ఇంకా సగమే అయింది. ఇక్కడైతే 1008 లింగాలు అయితే ఉన్నాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, ఆయులింగం, నేత్రలింగం, సూర్యలింగం, ఐశ్వర్యలింగం, ఈశ్వరలింగం, వాయులింగం, ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి. అసలు అయితే ఇన్ని లింగాలు అయితే నేను ఎక్కడా చూడలేదు ఈ టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఆడ. ఇవైతే నవగ్రహాలు కొత్తగా ఉన్నాయి కదా. ఇంకా ఈ గుడి అయితే సూపర్ ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. లోపలికి అయితే కెమెరా అలౌ లేదు. ఇక బయటనేమో అన్ని లింగాలు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క లింగం ఒక్కొక్క దగ్గర నుంచి రిప్రజెంట్ చేసుకుంటూ పెట్టిర్రు. లైక్ మహారాష్ట్ర, శ్రీశైలము అట్లా ఒక్కొక్క దగ్గర నుంచి తెచ్చి అయితే పెట్టిర్రు. కాశీ నుంచి ఒకటి అట్లా గుడి అయితే హైలైట్ ఉంది. ఇక అక్కడి నుంచి మేమైతే పర్ణశాలకు అయితే వెళ్తున్నాం. ఇక వెళ్ళే దారిలో కొంచెం సేపు పక్క కాపుకొని అన్నం అయితే తిన్నాము. ఎందుకంటే పొద్దున్న ఎప్పుడో లేచినాం మేము. ఇక అప్పటికే ఆకలి అవుతుంది, అందరికీ గోగుతుంది అని చెప్పేసి తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మేమైతే. ఇక పర్ణశాలకు అయితే వచ్చేసాం. ఇక్కడ మొత్తం మినీ జాతరనే ఉంది. ఇక్కడైతే ఎప్పుడు ఇట్లనే ఉంటుందంట ఇక్కడ. ఇక నడుచుకుంటూ అయితే లోపలికి పోతున్నాం మేము. లోపల ఇక గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయినాం మేము. అక్కడేమో ఫోన్ ఏమో ఎలా లేదంటే ఇక పోయి చూసేసి లోపల మొత్తం చూసేసి బయటకు వచ్చాము. ఇదేమో గోదావరి. ఇక్కడ తిరిగి మాకైతే అలసట అయితే వచ్చేసింది లోపల మొత్తం తిరిగి ఎండకి. ఇంకా పక్కనే గోలీ సోడా కనిపించింది. ఇంకేం చేస్తాం, గోలీ సోడా తీసుకొని గట్టిగా కొట్టేసి అయితే తాగేసినాం మేమైతే. ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం. ఇదైతే డే 5లా. ఇక తిరిగి అలసిపోయినాం. ఇక అన్నీ చూసేటివి కూడా అయిపోయినాయి. ఇక మేము ఏం చేస్తాం, ఇక గారెల పిండి రుబ్బుకుంటా కూర్చున్నాం.
ఒకరికి ఇద్దరికైతే మిక్సీలో రుబ్బచ్చు, కానీ 25 మందికి కావాలంటే మాత్రం ఖచ్చితంగా రోట్లో రుబ్బాల్సిందేగా. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క పని వేసుకుంటూ కూర్చున్నారు. ఇది లాస్ట్ డే కాబట్టి ఇక అందరు కూరగాయలు కోసుకుంటున్నారు. నేను కూడా ఏదో ఒక పని చేయాలి కదా అని చెప్పేసి ఫిష్ కర్రీస్కి ఆనియన్ అయితే కాలుస్తున్నా. ఇక మళ్ళీ ఇక్కి బాబుది ఫోన్ గోల్ ఒకటి. ఇక బాయ్స్ అందరూ ఇక వాటర్ కోసం వెళ్తూ ఉన్నారు, వాటర్ తెస్తూ ఉన్నారు. ఊరు కదా కొంచెం వాటర్ ప్రాబ్లం. ఇక మా బాబాయ్ వాళ్ళతో పాటు పాపం మా బుడంకాయలు కూడా కష్టపడుతున్నారు. అందరూ ఏదో ఒక పనిలో అయితే బిజీగా ఉన్నారు. ఇక అందరం అన్ని పనులు అయిపోయి ఒక దగ్గర అయితే కూర్చున్నాం. మా అత్త వాళ్ళు అయితే గారెలు వేసి పెడుతున్నారు మాకు. ఇక నైట్ డిన్నర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఎక్కి అయితే వచ్చేసినాం. బాయ్ బాయ్.